రోజైతే దొండకాయ కర్రీ కోసం ఉల్లిపాయలును దొండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను పొడుగు ముక్కలు. అప్పుడైతే ఆయిల్ వేసుకొని తిరుమల గింజలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అది కర్రీ డిఫరెంట్గా ఉంటుంది, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఏం లేదండి, సింపుల్. సాల్ట్, పసుపు వేసి 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ముక్కలైతే వేగినవి, తిరుమాకు వేగిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను. అదే కలుపుకుంటున్నాను. పసుపు, ఉప్పు వేసాను. కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అది వేసేటప్పుడు తీయలేదు, నేను ఒకదాన్ని షూట్ చేసుకుంటాను కాబట్టి కుదరలేదు. కొంచెం హడావుడిగా ఉంది. మా అబ్బాయి కోచింగ్ నేర్చుకుంటున్నాను కాబట్టి వాడికి బాక్స్ పెట్టాలి. కొంచెం హడావుడిగా ఉంది, అందుకని అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, మగ్గిపోయింది. వాటర్ కూడా వేసుకున్నాను, ఆ గ్లాస్తో గ్లాసుడు. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ముక్క బాగా ఉడికిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. ఆ పక్కన బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. నేను నిన్న సాంబార్ కారం, మసాలా కారం కూరలోకి కొట్టించానండి. చాలా బాగా కూడా అంతా అది రేపు అప్లోడ్ చేస్తాను. కారం వేసిన తర్వాత అలా ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ లోపల అది ఉడికే లోపల చపాతీలు కూడా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పక్కనేమో కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. అవి చపాతీలు చేసి పక్కన పెట్టేసుకున్నాను. వాడు స్నానం చేయడానికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఇవి కాల్చి వేడివేడిగా పెట్టేస్తాను. ఇదేనండి కారం. కలర్ కానీ అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయి. వాడికి పెట్టాను, చపాతీలు కాల్చి బాగుందన్నాడు. మనం చపాతీలు కూడా కాల్చుకుంటున్నాము. పొద్దున్నే కొంచెం హడావుడిగా ఉంటుంది. వాళ్ళు నీళ్ళు వచ్చినాయి. మాకు రోజు మార్చి రోజు వస్తున్నాయి నీళ్ళు, రోజు రావట్లేదు. ఆ నీళ్ళు పట్టుకుని అవన్నీ బట్టలు వేసుకుని అంతా చేసేటప్పటికి కొద్దిగా హడావుడిగా ఉంటుంది. నేను ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్. మీరందరూ సపోర్ట్ చేసి కొంచెం నన్ను ముందుకు తీసుకెళ్ళండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను. నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి టైలరింగ్స్ వీడియోస్ షాప్ కూడా ఉంది. అందులో అన్నీ ఉంటాయి, లేడీస్ సంబంధించింది, ఫ్యాన్సీ ఐటమ్స్. అవేనండి నిన్న రోల్ గోల్డ్ అవి షార్ట్ పెట్టాను. మొన్న బట్టలు ఏంటి లైనింగ్స్, ఫాల్స్ అన్నీ ఉంటాయి. కానీ నాకు ఇవన్నీ షూట్ చేయడానికి అంత టైం ఉండట్లేదు. కుట్టుకోవడం ఇవే సరిపోతుంది. షాప్లో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఇదే సరిపోతుంది. కానీ చిన్న చిన్నగా ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అన్నీ షూట్ చేసి బాగా మంచి మంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఈరోజు ఇదేనండి వాటికి. కర్రీ కూడా ఈజీయే కానీ చాలా బాగుంది. చపాతీలోకి, రైస్లోకి కానీ బాగుంటుంది. ఒకసారి చేసుకుని ట్రై చేసి చూడండి. కొద్దిగా ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం తడబడుతున్నట్టు ఉంది, అడ్జస్ట్ చేసుకోండి.